క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన పరిశుద్ధమైన నామములో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. అందరు బాగున్నారా? వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు ఎప్పుడైనా మీ జీవితంలో ఇలాంటి ప్రశ్నలు అడిగారా? నా జీవితంలో మార్పు ఎప్పుడు వస్తుంది? నా సమస్యలకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? ఈ ప్రశ్నలు ఎప్పుడైనా మీ మనసులోనికి వచ్చినాయా? నిజానికి మన మనసులో చాలా ఒక విధమైన అపరాధ భావంతో ఉంటుంది. కొన్నిసార్లు మనం నడిచి వచ్చిన మార్గంలో అరే ఇలా చేయకుండా ఉండాల్సింది, లేకపోతే ఆ మాటలు చెప్పకుండా అక్కడికి వెళ్ళకుండా ఇలా మనం చేసిన దానిని బట్టి చాలాసార్లు పశ్చాత్తాపడుతూ ఉంటాం. ఇలా కాకుండా ఉంటే బాగుండేదేమో అనేది. ఆ భయాలు మన జీవితాన్ని కొన్నిసార్లు అడ్డగిస్తున్నాయా అనిపిస్తుంది. ఈ ప్రశ్నలన్నింటికీ కూడా ఈనాటి వాగ్దానం చక్కటి సమాధానం. ఈనాటి వాగ్దానం ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 22వ వచనం. యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యం జరిగించుచున్నాడు. పూర్తి వచనం. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగుదువు విశ్వాసఘాతకులారా, యెహోవా నీ దేశంలో నూతన కార్యము జరిగించుచున్నాడు. ఈ వచనం మనకి ఒక క్రొత్త ఆరంభాన్ని గురించి జ్ఞాపకం చేస్తా ఉంది. ఒక క్రొత్త ఆశ, ఒక కొత్త నిరీక్షణ. దేవుని యొక్క నూతన మార్గం మన యొక్క నిరీక్షణకు ఆరంభం. ప్రవక్త అయిన ఇర్మియా ఈ వచనంలో చెప్తున్న మాట, పాత మార్గాల్లో ఫెయిల్ అని నీవు తెలుసుకుంటున్న తర్వాత దేవుడు క్రొత్త మార్గాన్ని నీ కొరకు తెరవబోతున్నాడు. మన జీవితంలో చాలాసార్లు ఫెయిల్ అనే మాట వింటూ ఉంటాం. ఉద్యోగాలు కానీ, కుటుంబ సంబంధాలు, ఆరోగ్య విషయాలు. మనం ఇలా నిరాశతో చింతతో కాక మన యొక్క ఫెయిల్యూర్స్ని ప్రభు చేతిలో వదిలిపెట్టినప్పుడు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన క్రొత్త మార్గాన్ని మనము చూడగలుగుతాం. అయితే క్రొత్త మార్గం మనకి ఎప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడు, ఎప్పుడు మనం పొందుకోగలుగుతామంటే పాతదాన్ని వదిలివేయడం ద్వారా. యెషయా గ్రంథం 43:19 వచనంలో, నేను సమస్తం నూతనమైనదిగా చేస్తున్నాను. మీరు దీనిని గమనించారా, గ్రహించారా అన్న వాక్యం మనం విన్నాం కదా. అవును, క్రొత్త మార్గం అనేది ఇది ఎక్కువ శాతం మన మనసు, ఆలోచనలు, విధానాలు, ఆత్మీయ జీవితంలో నూతనమైన మార్గాల గుండా, ఇది భౌతికమైనది కాకపోవచ్చు కానీ ఆధ్యాత్మికమైనది, మన యొక్క మనస్సుకు సంబంధించినంత వరకు పాత సమస్యలు, భయాలు, మనలో పూర్వపు దోషారోపణ మనల్ని చేసే ఆలోచనలు, వీటన్నిటి నుంచి కూడా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో వాటి నుంచి నువ్వు విడిచిపెట్టి వచ్చినప్పుడు నేను నీ కొరకు క్రొత్త మార్గం తెరవబోతా ఉన్నాను. ఉదాహరణకు యోసేపు యొక్క జీవితం మనం 41 అధ్యాయాన్ని చూస్తాం. ఎన్నో అవమానాలు, జైలు శిక్ష, ఫెయిల్యూర్స్ అయినా కానీ ఇవన్నీ తన యొక్క పాత మార్గాలు, తన జీవితం నడిచి వచ్చిన మార్గం. అయితే దేవుడు యోసేపు కొరకు ఒక క్రొత్త మార్గం సిద్ధపరిచాడు. అదే సింహాసనములో కూర్చుండబెట్టడం. చూసారా, భయం లేకుండా ప్రభుత్వం మనం నడవగలిగినప్పుడు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటిని మనం స్పష్టంగా మనం చూడగలుగుతూ ఉంటాం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం, మహాగణుడు భయంకరుడుగా యెహోవాను జ్ఞాపకం చేసుకునేది అని నెహెమ్యా మనకి ఈ రోజున జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయం, దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయనే నమ్ముకున్న తగిన సహాయకుడని దావీదు కీర్తన 46వ అధ్యాయం 1వ వచనంలో మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. నిజమే, మన జీవితంలో భయాలు, ఒత్తిడి, సమస్యలు, కుటుంబంలో ఉన్న లోటుపాట్లు, కొన్నిసార్లు కుటుంబ యజమానులు సరైన రీతిలో నిలబడవలసిన స్థానంలో నిలబడకపోవడం, ఒంటరి పరిస్థితులు, వీటన్నిటి మధ్యలో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను నీ కొరకు నూతనమైన మార్గాన్ని నేను నీ కొరకు తెరుస్తున్నాను. ప్రొటెక్టివ్ షీల్డ్ ఈ రోజున ప్రభు మనకి తోడై ఉన్నాడు. భయాల సమయంలో, భయాందోళనలో దేవుని యొక్క సంరక్షణ, దేవుని యొక్క రక్షణ నిలబడండి. ప్రతి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఉద్యోగ సమస్యలు, హెల్త్ ఇష్యూస్, ఆరోగ్యపరమైన సమస్యలు, భయపడొద్దు. దేవుని యొక్క కంట్రోల్లో ఉన్నామని గుర్తించండి. విశ్వాసం ద్వారా అడుగు వేయండి. యెహోషువకు దేవుడు అదే మాట చెప్తాడు. 1వ అధ్యాయం 19వ వచనం, భయపడకు, ధైర్యంగా ఉండు, యెహోషువకు తోడైన దేవుడు ఇదిగో నీకు తోడై ఉన్నానని. అయితే దేవుడు మనకి చూపిస్తున్న మార్గాన్ని మనం చూసినప్పుడు మనము యాక్టివ్ పార్టిసిపెంట్స్గా మనం ఉండాలి. చాలాసార్లు మనకు దేవుని యొక్క చిత్తం, ఉద్దేశం మనకు అర్థం అయినా, దేవుడు ఉన్న స్థలం నుంచి లే అని చెప్పినా, వీటిని విడిచిపెట్టు, నీ కొరకు నేను ఇంకా చక్కటి భవిష్యత్తుని ఇచ్చానని చెప్పినా, కొన్నిసార్లు మనం ఇంకా ఆ పాత వాటిని పట్టుకుని ఎలాడుతూ ఉంటాం, వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడం. కానీ ఇక్కడ బైబిల్ స్పష్టంగా మనకి ఈ రోజున ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నది, నువ్వు యాక్టివ్ పార్టిసిపెంట్గా నువ్వు ఉండగలగాలి. అబ్రహాము లోతుని విడిచిపెట్టిన తర్వాతే తన దర్శనానికి ఒక అద్భుతమైన మార్గదర్శకం అబ్రహాము గ్రహించాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకునండి. కొన్నిసార్లు కొంతమంది పాత స్నేహితులు,
పాత బంధువులు లేదంటే కొన్ని పాత ఆలోచనలు, ఆ బుద్ధులు నీతో ఉండడం వలన నువ్వు క్రొత్త మార్గాల్లోనికి అడుగు పెట్టలేవు. నూతనమైన మార్గాలు మనం ఎలా స్వతంత్రించుకోగలుగుతాం? ఆ యొక్క మార్గాల్లో మనం అడుగు పెట్టడానికి మొట్టమొదట మనకి విశ్వాసం చాలా అవసరం. రెండవది ఓర్పు. నువ్వు దాన్ని స్వతంత్రించుకొనడానికి దేవుడు ఓర్పు అనే దానిని నీలో ఉంచడానికి దేవుడు ఇష్టపడతాడు. మూడవది సెల్ఫ్ డిసిప్లిన్. నిన్ను నువ్వు నియంత్రణ చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. కొన్నిసార్లు మన హృదయం ఉప్పొంగుతూ ఉంటుంది, పరవశించిపోతూ ఉంటుంది, ఏదేదో మాట్లాడాలి అనిపిస్తుంది. ఆ సమయంలో ఆత్మ నియంత్రణ మన జీవితానికి చాలా అవసరం. ఇది క్రైస్తవుని యొక్క జీవితానికి చాలా ప్రాముఖ్యమైన విషయం. ఉదాహరణకు అపోస్తలుడైన పౌలు ఒక టెర్రరిస్ట్గా ఉన్న పౌలుని దేవుడు సౌలుని పౌలుగా మార్చిన దేవుడు. క్రొత్త మార్గంలో క్రొత్త వ్యక్తిగా రూపుదిద్దాడు దేవుడు పౌలుని. పాత మార్గాలను విడిచిపెట్టండి. దేవుడు చూపిస్తున్న మార్గంలో నూతనమైన మార్గం ఇదిగో నీ కొరకు ఆయన తెరిచాడు. నూతనమైన మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉన్నారా? మీ భవిష్యత్తు కొరకు దేవుడు నూతనమైన మార్గాన్ని దేవుడు తెరిచి ఉంచాడు. నీ భయాల్లో దేవుడిని చేపట్టుకుని నడిపిస్తున్న దేవుడు. విశ్వాసంతో ముందుకు వేయండి. పాత జీవితం మనలో నుంచి చనిపోవాలి. క్రొత్త జీవితం మనలో ఆరంభం కావాలి. పూర్వపు మార్గాలు చనిపోయి క్రీస్తులో నూతనమైన మార్గాలు గుండా మనం నడవడానికి సిద్ధపడతామా? ధైర్యంతో ముందుకు సాగుదాం. దేవుడు ఇదిగో నీ కొరకు నూతనమైన కార్యాన్ని చేయడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మహాపరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, ఎన్నో పాత భయాలు, నడిచి వచ్చిన మార్గం అనేక సార్లు మా ముందు ప్రశ్నించేదిగా, అవమానించేదిగా, తలదించుకునేదిగా ప్రభా, మా యొక్క అడుగులు మేము నడిచి వచ్చిన మార్గాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటే ఈ రోజున నువ్వు మాతో మాట్లాడావు. నేను నీ కొరకు నూతనమైన మార్గాన్ని తెరవబోతున్నానని. ప్రభా, నీకు వందనాలు. మీరు చేయబోతున్న నూతన కార్యాన్ని బట్టి నీకు స్తుతిస్తున్నాం ప్రభా. అవును, నూతనమైన కార్యం మా జీవితాల్లో మీరు జరిగించుచున్నందుకు నీకు స్తుతులు చెల్లించుకుంటూ దేవా, పాత వాటిని విడిచిపెట్టే శక్తిని నీ బిడ్డలకి మీరు దయచేయండి. మా మార్గదర్శకుడు నీవు దేవా. భయాలు, లోట్లు అన్నిటినీ కూడా తొలగించి వేసి నువ్వు చూపిస్తున్న మార్గంలో నడిచే కృపను నీ బిడ్డలకి మీరు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. కుటుంబాలు ఇదో యవన బిడ్డలు ప్రభా, వారి యొక్క కెరీర్ని చేతులకు అప్పగిస్తున్నాం దేవా. ఆధ్యాత్మికమైన భక్తి జీవితాన్ని చేతులకు అప్పగిస్తున్నాం. సహాయం చేయండి. భయాల నుంచి విడుదల దయచేయి. ఫెయిల్యూర్స్లో విజయాన్ని దయచేయి దేవా. ఇదిగో ఫెయిల్యూర్స్ సవి చూసినప్పుడు ప్రభా, జీవితంలో ఆగిపోక ముందుకు సాగిపోవటకు సహాయం చేయి. నిశ్చయంగా ఇదిగో నూతన కార్యాన్ని మీరు జరిగించుతున్నందుకు నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్క బిడ్డ పైన కూడా నీ హస్తమును యేసు నామములో ప్రభా, నీ హస్తము దిగి వచ్చినగా కానీ ప్రార్థిస్తున్నాం. అద్భుతం జరిగించి నూతన ఆలోచన, నూతన మనసుతో ప్రభా నీ బిడ్డలు నింపమని అడుగుతూ నూతన భవిష్యత్తుని బిడ్డల కొరకు మీరు సిద్ధపరచమని నీ కృపా హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్క బిడ్డ పైన కూడా నీ దీవెన ఆశీర్వాదం మీరు కుమ్మరింపచేయండి. ఈరోజు వారు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో దేవా మీరు తోడేండి, నడిపించండి ప్రభా. వెనుక నుండి ఒక శబ్దం నీకు వినపడను, ఇదే మార్గం దీనిలో నడువుడని సెలవిచ్చిన దేవుడు. అటువంటి ప్రభా నడిపింపు నుండి బిడ్డలకు మీరు దయచేయమని అడుగుతూ నీ కాపుదల్లో భద్రతలో నీ బిడ్డని భద్రపరచమని, ప్రతి కీడి నుండి తప్పించండి. చేస్తున్న ప్రతి ప్రయత్నాలను మీరు సఫలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతనివ్వండి, విడుదల దయచే. కుటుంబ సమస్యలతో పోరాడుతున్న వారికి విజయాన్ని దయచే. సమాధానం, కుటుంబాల్లో నెమ్మదిని మీరు దయచే ప్రభు. ఏలుబడి చేస్తున్న ప్రతి చీకటిని కూడా బంధించండి ప్రభా. మీ ప్రజల హృదయాలు నెమ్మదితో, ధైర్యంతో ఉప్పొంగుటకు నేను స్తుతించట కృపను దయచేయమని, నిలకడగా నీ సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యం నీ బిడ్డలపైకి మీరు విడుదల చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా కాపుదల అందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.